జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మీకు స్వర విజ్ఞానంలో కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ స్వర విజ్ఞానం గురించి వినాలంటే పూర్వజన్మలో ఏదో అదృష్టం ఉంటేనే వింటారండి. ఎందుకంటే అంత గొప్ప సబ్జెక్ట్ ఇది. మనం అందరము మన కోరికలు తీర్చుకోవడానికి ఎన్నో సబ్జెక్ట్స్ ఫాలో అవుతున్నాము. లా ఆఫ్ అట్రాక్షను, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇంకా ఏదో శాస్త్రాలు ఉంటే ఆ వాటి దగ్గరికి వెళ్తాం, ఎవరెవరి దగ్గరకు వెళ్తాం. ఇవన్నీ అక్కర్లేదు. మన కోసము పార్వతీదేవి మహాదేవుణ్ణి అడిగింది, ఈ మానవులకి వాళ్ళ మనోవాంఛలు తీర్చుకోవడానికి ఏదైనా సులభమైన పద్ధతి ఉంటే చెప్పండి అని. దానికి సమాధానంగా ఆ మహాదేవుడు చెప్పిన సమాధానం ఏంటో వింటే మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత ఈజీనా మన జీవితం అని. ఎందుకంటే అంత మనలోనే ఉంది కదా, అది ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఓకే, పక్కన పెట్టండి. ఈ స్వర విజ్ఞానంలో ఏం చెప్తారంటే మహాదేవుడు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళకు ఉన్న ప్రాణశక్తి అంటే మన శ్వాస అండి. మనకు ప్రతిదీ మన శ్వాస ఉంటేనే ఏమైనా చేయగలుగుతాం. శ్వాస లేకపోతే ఏం చేయలేం కదా. అందుకని మనకు మూడు ఉంటాయండి: చంద్రనాడి, సుషుమ్న నాడి, సూర్యనాడి. ఈ మూడు నాడుల ద్వారానే మన జీవితం ఎలా ఉంచుకోవాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఫస్ట్ చెప్తాను. చంద్రనాడి అంటే లెఫ్ట్ సైడ్ని అంటే మన నాసిక రంధ్రాలు ఉంటాయి కదా, ఎడమ వైపుది చంద్రనాడి అంటాం. రైట్ సైడ్ది వచ్చేసి సూర్యనాడి అంటాం. రెండు రంధ్రాల నుంచి మనకు శ్వాస వస్తుంది అంటే అది సుషుమ్న నాడి అంటాం. ఎప్పుడైతే మనకు చంద్రనాడి పనిచేస్తుందో ఆ టైంలో మీరు మంచిగా శ్వాస తీసుకునేటప్పుడే మీ కోరిక లోపల తీసుకొని మణిపూర చక్రం దగ్గర ఆపండి. కొద్ది సెకండ్స్ పాటు ఆపిన తర్వాత శ్వాస వదులుతారు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ కొద్ది సెకండ్స్ ఆపినందుకు మణిపూర చక్రం దగ్గర మన బాడీలో ఉన్న 72,000 నాడులకి ఈ కోరిక వెళ్ళిపోయి మీరు శ్వాస వదిలినప్పుడు యూనివర్స్కి బలంగా బయటికి పంపిస్తుంది. అది ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుద్ది. అది సెకండ్ది వచ్చేసి సుషుమ్న నాడి. ఈ రెండు రంధ్రాల ద్వారా మనకి ఎప్పుడైతే శ్వాస వస్తుందో ఆ టైంలో మనము ఎలాంటి కోరికలు కోరుకోకూడదు. ఓన్లీ దైవ ధ్యానంలో ఉండాలి. ఎందుకంటే అది ఎక్కువ సాయం సంధ్య వేళల్లోనే వస్తుంది. అందుకే పెద్దలు అంటారు కదా, ఏదైనా ఈవినింగ్ టైమ్స్ మాట్లాడితే చెడు మాట్లాడకండి, మంచి మాట్లాడమని. ఎందుకంటే ఆ టైంలో ఈ నాడి యాక్టివేట్ అయి ఉంటుంది ఎక్కువ. అందుకోసమే చెప్తున్నా, ఆ టైంలో మీరు ఎవరికైనా శాపం పెట్టినా లేకుంటే వరం ఇచ్చినా అది జరిగిపోద్దండి, మీకు తెలియదు. ఆ టైంలో మీరు అనుకున్నారనుకోండి, వాళ్ళ జీవితం అలా అయిపోతుంది. అలాగే రైట్ సైడ్ అదేంటంటే మీరు సాలిడ్ ఐటమ్ తినేటప్పుడు రైట్ సైడ్ నాడి పనిచేసేటప్పుడు తినండి. ఏదైనా లిక్విడ్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్